ప్రధాన సూత్రవాళి కేజ్రీవాల్ అనే వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. 45 కోట్ల గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి. కేజ్రీ తరపున విజయ్ కుమార్ 100 కోట్లు తీసుకున్నారట. కేబినెట్ ఆమోదించక ముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది. కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చెన్నైలో ఎక్కడ ఎలా ముట్టజెప్పారో రాఘవ్ తెలిపారు. నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్లు శరత్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. కస్టడీ రిపోర్ట్లో ఈడీ ఇవన్నీ అంశాలను పేర్కొంది. కేజ్రీవాల్కి 6 రోజుల కస్టడీ, 28వ తేదీ వరకు విచారణకు అనుమతి. ఒక రకంగా అప్పుడు ఎప్పుడో చేసింది, ఇప్పుడు ఆ పాపం ఇప్పుడు శిక్ష అని అనుకోవాలి. దారి కాచి కంట్లో కారం కొట్టి గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో జనసేన నేతలపై పిన్నెల్లి అనుచరుల దాడి. మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు ప్రచారం చేసేంత మగాళ్ళ మీరు అంటూ కార్లపై గొడ్డలతో దాడి చేసిన రౌడీ షీటర్. పవన్ పార్టీ నేతలపై పిడిగుద్దుల వర్షం. దుర్గిలో ప్రచారం చేస్తే చంపుతామని బెదిరింపు. పోలీసుల ముందే చితకబాదిన పట్టని వైనం. ఎస్పీకి ఈసీ తలంటిన రోజే దారుణ ఘటన. ఎన్నికల్లో గెలుపుకు వైసీపీ హింస రచన. వైసీపీ పోస్టర్లు తీసేశారని ఇదంతా చేసుకొచ్చారు. గన్నవరంలో కూడా ఇటువంటిదే జరిగింది అనేది. అలాగే పాత కొత్త కలియక 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితా విడుదల చేసింది. ఆ జాబితా వార్తను కూడా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అలాగే టీడీపీలో జోష్ అంట. అమరావతికి అసలైన విలన్ ఆళ్ళ. నారా లోకేష్ మాట్లాడిన మాటలు వార్త అయితే